శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం విశ్వావసునామ సంవత్సర ఉగాది ఫలితాలు మన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించే ప్రయత్నంలో మరి ఈ సంవత్సర ప్రారంభంలో ఇంచుమించుగా ఈ 6 గ్రహాలు రాశి అందే ఉండగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రారంభమై అవడం జరిగింది. అంటే ఈ ఫలితాలు సంవత్సరం అంతా కూడా తమ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మారినప్పుడు అనుకూలతను బట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ మారడం జరుగుతుంటుంది. అందుకే ఇప్పుడు ఈ గోచార ఫలితాలు సంవత్సరానికి ఒకసారే ఉగాది రోజు పంచాంగ శ్రవణం ద్వారా అనాదిగా మనం ఆచరించడం జరుగుతూ ఉంది. సో ఈ ఉగాది నాడు ఏర్పడినటువంటి గ్రహాల ప్రభావం సంవత్సరం అంతా కూడా జాతకుల మీద ఉంటుంది. దాని తర్వాత ప్రస్తుతం ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉండడం జరిగింది. 5-5 అంటే 50-50 వచ్చిందల్లా ఖర్చుకి ఆదాయానికి సరిగ్గా ఉంది కాబట్టి ఏం ఇబ్బంది పడక్కర్లేదు. అయితే ఈ సంవత్సరం మీరు ఏమాత్రం అప్పు చేయక్కర్లేదు, బ్యాలెన్స్గా టోటల్గా బాగుంటుంది. ఇక రాజపూజ్యం 4, రాజపూజ్యం 3, అవమానం 1. సో ఆ కారణం వల్లే ఇది కూడా పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. మొత్తం మీద బ్యాలెన్స్ షీట్ ఓకే. అయితే గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వారి మీద అనుకుంటే, ముఖ్యంగా మనం ఈ రాశి వారికి ఈ నెల ఈ సంవత్సర ప్రారంభంలో మరి శని కొత్తగా ఎంటర్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే మరి శని భగవానుడు అతి నెమ్మదిగా సంచరించే గ్రహం రాశిలోకి ప్రవేశించాడో ఆల్రెడీ ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం తగ్గిపోతుందన్నమాట. అంటే ఆ మిగతా గ్రహాలు వాటి యొక్క ప్రభావాన్ని ఇవ్వలేకపోతుంటాయి. అంటే శని ఇప్పుడు అత్యంత ప్రభావవంతమైన గ్రహం అవటం వల్ల శని ఎంటర్ అవుతుంటాడు, ఆటోమేటిక్గా మిగతా గ్రహాలు సైలెంట్ అయిపోతాయి. దానివల్ల కేవలం శని మాత్రమే జన్మశనిగా మీ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే మరి రాహు కూడా అక్కడ ఉన్నాడు. మరి రాహు మిత్రుడు శని భగవానుడికి. అందువలన ఈ రాహు శని కలిసి ఏంటంటే ఒకేసారి ఈ వృత్తిని మీకు ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం మీరు మాన్యువల్గా చేస్తున్నటువంటి వృత్తి ఒకేసారి టెక్నాలజీ ఉపయోగించి గొప్ప గొప్ప యంత్రాలు ఉపయోగించి మీ యొక్క తెలివితేటలతో చాలా సూక్ష్మంగా ప్రయత్నం చేస్తూ గొప్ప ఫలితాన్ని సాధిస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా ఇది సినిమా రంగంలో ఉన్నవారికి నెంబర్ 1గాను, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఫోటోగ్రఫీ, కంప్యూటర్లు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ శని రాహుల కలయిక విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశం నుంచి ఆర్డర్లు రావడం జరుగుతూ ఉంటుంది. ఒకేసారి మీ యొక్క మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు ఒక ప్రోడక్ట్ని గతంలో ఒక 10,000కి అమ్ముతూ ఉంటే అనూహ్యంగా 1,00,000 రూపాయలకి అమ్మే విధంగా మీ యొక్క ప్రోడక్ట్కి, మీ యొక్క సేవలకి డిమాండ్ పెరగడం జరుగుతూ ఉంటుంది. అది కొంత అన్యాయం అనిపించినప్పటికి కూడా దానికి వేరే వేరే ఎక్స్పెండిచర్స్ కూడా ఉంటాయి. కాబట్టి నిర్మోహమాటంగా మీ యొక్క టెంపరీగా మీ యొక్క మంచితనాన్ని, నిజాయితీని పక్కన పెట్టి మార్కెట్లో ఉన్న ట్రెండ్ ప్రకారం వెళ్ళిపోవాలి తప్ప మీరొక్క నిజాయితీగా మనం ఈ సరుకు ఎంతే అమ్మాలి అని మీరు నిర్ణయించుకొని ఆ విధంగా వెళ్తే మీకు మీ ప్రోడక్ట్కి అసలు ఏమీ డిమాండ్ లేదని, వాల్యూ లేదని, దాంట్లో సరైనటువంటి బలం లేదని దానికి చిన్న చూపు అవకాశం ఉంది. కాబట్టి ఇంచుమించుగా మార్కెట్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రోడక్ట్కి ఉన్న విలువ కన్నా మీరు ఎక్కువగా మీ యొక్క డిమాండ్ని పెంచుకోవడం వల్ల ఫర్ ది టైం మీ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు మిమ్మల్ని మీరు హైప్ చేసుకుంటూ, ఇంప్రూవ్ చేసుకుంటూ, లేనిది ఉన్నట్టు సృష్టించి ఎక్కువ ప్రచారంతో మీరు ఈ సంవత్సరం అంతా కూడా మీ యొక్క విలువ, వాల్యూ, ఆదాయం పెంచుకునే అవకాశం ఉంది. అయితే ఈ అవకాశం మీకు మే 18 వరకు మాత్రమే ఉంటుంది. మే 18 తర్వాత రాహు 12వ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా
మీ యొక్క ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. బ్లాక్ మనీ రూపంలో కానీ, లంచాల రూపంలో కానీ అనవసర ఖర్చులు పబ్లిసిటీకి పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఈలోగానే మీ యొక్క ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా ఈ శుక్ర శని గ్రహాల కలయిక వల్ల మీ యొక్క జీవిత భాగస్వామికి గొప్ప హోదా లభిస్తుంది. అలాగే మీకు వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల సహకారం పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల ఎక్కువ డిమాండు, అలాగే ఎక్కువ పబ్లిసిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా గొప్ప అవకాశం రాబోతుంది. అంటే శుక్రుడు ఉచ్చులో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుంది, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దానికి శనిగ్రహం కలటం వల్ల అటు రాజకీయ రంగంలో ప్రవేశించాలన్నా, సినిమా రంగంలో ప్రవేశించాలన్నా, మీరు ఏదన్నా ఒక బ్యూటీ కాంటెస్ట్ కానీ, లేదంటే ఏదన్నా ఒక పబ్లిక్లో మంచి హోదా కలిగినటువంటి వృత్తిలో ప్రవేశించాలన్నా ఈ గ్రహస్థితి మీకు ఎక్కువగా స్త్రీలకి వాళ్ళ యొక్క హోదా పెంచే విధంగా అనుకూలించే అవకాశం ఉంది. మరి ఇక్కడ బుధగ్రహం కూడా ఉన్నప్పుడు ఈ బుధుడు నీచభంగ రాజయోగంలో ఉండడం వల్ల వ్యాపారంలో మీరు గతంలో నష్టపోయినటువంటి మీ ఇమేజ్ని కానీ, మీ యొక్క ధనాన్ని కానీ తిరిగి పొందే విధంగా ఈ బుధగ్రహం కూడా మీకు ఈ సంవత్సరం అంతా కూడా సహకరించే అవకాశం ఉంది. ఇక రవి కూడా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మీకు మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క మార్కెట్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఇవన్నీ కూడా మీకు ఈ జన్మరాశిలోనే ఈ షష్టగ్రహ కూటమి ఈ మీనరాశి వారికి బాగా లాభించే అవకాశం ఉంది. దానికి మెయిన్గా ఇంకో అదృష్టం ఏంటంటే రాస్యాధిపతిగా ఉన్నటువంటి గురువు తృతీయ స్థానంలో సంచరిస్తూ తృతీయాధిపతితో పరివర్తన చెందడం జరిగింది. ఈ పరివర్తన కారణంగా జాతకుడు చాలా అభివృద్ధిని పొందడం జరుగుతుంది. అంటే గురువు రాశిలో ఉంటే ఎటువంటి ప్రయోజనం పొందుతారో అటువంటి ప్రయోజనాన్ని మీరు మే 15వ తారీఖు వరకు పొందడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మరి ఎప్పుడైతే ఈ శని, రాహు, గురువు ఈ గ్రహాలన్నీ కలయికతో మీరు చక్కగా మంచి సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది. ఇది వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నం వరకే మీరు చేయండి, ఖచ్చితమైనటువంటి ఫలితం మీకు భగవంతుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక మే 15 తర్వాత రాహు వేయిల్లోకి రావడం వల్ల కొన్ని అనవసర ఖర్చులు పెరుగుతాయి. చాలా వరకు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి, మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఏదో విధంగా పొందడానికి అనేక రకాలుగా మీ మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. అందువల్ల ఎటువంటి భయాందోళనకి గురవ్వకుండా నిజాయితీగా మీరు మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కానీ, వృత్తి వ్యవహారాలు కానీ చేసుకోవడం వల్ల ఎవరికి భయపడే అవసరం లేదు. అయితే కొంత పబ్లిసిటీకో కొంత ఏదో విధంగా కొంత వేస్ట్ మనీ మాత్రం తప్పకపోవచ్చు. దాంతో మనకి ఈ కేతువు 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఒక విధంగా రాహు ఎప్పుడైతే చెడు స్థానంలోకి వస్తే కేతు ఆటోమేటిక్గా మంచి స్థానంలోకి వస్తాడు. 6వ స్థానంలోకి సింహరాశిలో కేతువు రావడం వల్ల ప్రభుత్వం ద్వారా మీకు ఏమైనా ఇబ్బందులున్నా, కేసులున్నా, లావాదేవీలున్నా అవి మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు 6వ స్థానంలో పాపగ్రహాలు అనుకూలిస్తుంటాయి కాబట్టి శత్రు రోగ రుణాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా వైద్యం ద్వారా కానీ ఏదన్నా గ్రహాల్ని సంతృప్తిపరచడం ద్వారా సరైనటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ కేతుగ్రహం మీకు సహకరించడం జరుగుతుంది. కాబట్టి మరి సాధారణంగా ఈ రాశివారు కొన్ని గ్రహాలకి ఈ సంవత్సరంలో పరిహారం చేసుకోవడం వల్ల వాటికి తగినటువంటి జపాలు కానీ దానాలు కానీ చేసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు ఇంకా మంచి ఫలితాలు ఈ రాశివారు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. సాధారణంగా గ్రహాలకి మనం పరిహారాలు చేస్తున్నప్పుడు ఒక విధంగా జలతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు కానీ ఆ జలతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు అభిషేకం ద్వారా మనం ఆ గ్రహాన్ని పరిహారం చేస్తే
100% ఆ ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ మీనరాశిలో 6 గ్రహాలు ఉండగా ఈ సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి అందులో మిత్రగ్రహాలు ఒకటే ఉంటే పర్వాలేదు, శత్రుగ్రహాలు కూడా ఉండడం వల్ల అంటే శుక్రుడికి రవికి వ్యతిరేకత, శనికి రవికి వ్యతిరేకత, ఈ విధంగా ఒక రాశిలో ఈ పాపగ్రహాలు చేరినప్పుడు ఆ భావం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రాహువు, శని, రవి వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరంలో ఇస్తున్న కారణంగా మరి మీరంతా కూడా అభిషేకం ద్వారా మీరు గ్రహాలకి పరిహారం చేసుకోవచ్చు. అంటే ఇన్ని గ్రహాలకి మీరేమీ పరిహారం చేయక్కర్లేదు. అందరికీ ఆది దైవమైనటువంటి శివునికి మీరు జలంతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎక్కువగా గ్రహశాంతి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక పుణ్య నది స్నానం ద్వారా ఖచ్చితంగా ఈ గ్రహాల యొక్క ఫలితాల నుంచి అంటే పాప ఫలితాల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మరి విధి విధానంగా అన్ని రాశుల వారికి సులభంగా మీరు పరిహారం పొందాలంటే ఒకటేంటంటే శివుడికి మాస శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడం, అవకాశం ఉన్నప్పుడు పుణ్యనది స్నానం చేయడం ద్వారా మీరు పునీతులయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి ఏదైనా అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహం ఇబ్బంది పెడుతుంటే మరి హోమం చేసుకోవడం ద్వారా ఆ గ్రహం యొక్క మంచి ఫలితాన్ని పొందవచ్చు. అంటే ప్రస్తుతం ఈ ప్రారంభంలో పెద్దగా అగ్నితత్వ రాశుల్లో గ్రహాలు లేవు కాబట్టి ఏదైనా మీకు ఇదొక అగ్ని ద్వారా పరిహారం అంటే హోమం చేసుకోవడం. అయితే భూతత్వ రాశులైనటువంటి వృషభం, మకరం, కన్య రాశుల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు వాటి పరిహారం నిమిత్తం మీరు మరి దైవానికి ప్రసాదాలు పెట్టడం ద్వారా పరిహారం పొందొచ్చు. ఒక విధంగా అన్నదానం ద్వారా మీరు ఆ గ్రహాల యొక్క అంటే ఆ రాశి యాక్టివేట్ అయితే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి గ్రహం మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి మరి కేతుగ్రహ అనుగ్రహం కోసం అన్న సంతర్పణ ద్వారా అన్నదానం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు. వాయుతత్వంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు పాపగ్రహాలు ఉన్నప్పుడు జపం ద్వారా అంటే మీకు మీరే చేసుకునే ఏదో ఒక మంత్రం చేసుకోవడం ద్వారా మరి వాయుతత్వంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ఈ సంవత్సరంలో ఈ జలతత్వంలో ఉన్నటువంటి రాహువు, శని మొదలగు పాపగ్రహాల శుభ ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీరు అభిషేకాల ద్వారా అమ్మవారికి చేయించుకోవచ్చు, అయ్యవారికి చేయించుకోవచ్చు. లేదంటే మీకు మీరు కూడా ఏదైనా ఒక పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా పునీతులై ఆ గ్రహాల ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.